గౌరవ చైర్మన్ గారికి, బోర్డు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇక్కడికి వచ్చిన రైతు ఉద్యమకారులందరికీ కూడా నమస్కారాలు. అమరావతి రాజధానిగా ప్రభుత్వం ప్రకటించి ప్రభుత్వం 1000 ఎకరాలు అడగగానే మీరు జన్మల నుంచి ఉన్నటువంటి పేగు బంధాన్ని కూడా వదులుకొని రాజధాని కోసం మీరు సంతకాలు పెడుతున్నప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు నేను చూశాను. కానీ మీరు త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని వేరే వాళ్ళు భోగంగా వాడుకుందాం అనుకుని రాజధాని ఇక్కడ తరలకుండా చేయడానికి కుట్ర పన్నిన మొట్టమొదటి రోజే చైర్మన్ గారు మమ్మల్ని పిలిచారు. అది అమరావతి రైతు బిడ్డగా నాకు తెలుసు రైతుల కష్టాలేంటో. వాళ్ళ కాళ్ళ కింద నేల కదిలిపోతోంది. మీడియా బాధ్యత దానికోసం అడ్డం పడదాం అన్నారు. ఆ ఆదేశాన్ని మేము శిరసా వహించి మీరు శిబిరాలు పెట్టిన మొదటి రోజు రాత్రే నన్ను ఇక్కడికి పంపించారు. మందడం శిబిరంలో నేను మీ అందరితో మాట్లాడా. మీ కళ్ళల్లో ఒక రకమైన బెరుకు, భయం, 151 సీట్లతో కరకు ప్రభుత్వం ఏమైపోతామని చైర్మన్ గారు చెప్పారు. మీరు మన తరపున భరోసా ఇవ్వండి. వాళ్ళ ప్రతి కదలిక TV5లో ప్రతి క్షణం. TV5 5 సంవత్సరాల పాటు అమరావతికి అంకితం. అన్నీ వదిలిపెట్టాం. అడ్వర్టైజ్మెంట్లు రకరకాలన్నీ వదిలిపెట్టాం. చైర్మన్ గారు చెప్పారని ఇక్కడ ధూమ్ధామ్ నిర్వహించాం. మేమందరూ వచ్చి ధూమ్ధామ్ నిర్వహించినప్పుడు నేను చెప్పా, అమరావతి ఇక్కడి నుంచి అడుగు కదలదు. ఎవరైనా వచ్చి రకరకాల ప్రయత్నాలు చేసి అటు ఇటు తీసుకెళ్తారు. మీరు ధైర్యం వదలకండి. మీకు తగలే దెబ్బ, మొదటి దెబ్బ TV5కి మాకు తగలాలి అన్నా. అది మీరు విన్నారు, ముఖ్యమంత్రులు కూడా విన్నారు. మొదటి దెబ్బ మమ్మల్నే కొట్టారు. చైర్మన్ గారి మీద దేశద్రోహం కేసు పెట్టారు, నా మీద దేశద్రోహం కేసు పెట్టారు, సాంబశివరావు మీద పెట్టారు, రమేష్ మీద పెట్టారు. మహిళలు బట్టలు మార్చుకుంటే డ్రోన్ వేసి చూశాడంట మా రమేష్ విజయవాడలో ఉంటే. అరాచకమైన కేసులు పెట్టారు. అయినా చైర్మన్ గారు పట్టుచడల్లా. నా వల్ల, నేను చేసిన అగ్రెసివ్ షో వల్ల చైర్మన్ గారు కేసులు పాలయ్యారు, ఆర్థికంగా నష్టపోయారు. ఎంత ఇబ్బందులు పాలయ్యారో ప్రత్యక్షంగా నాకు మాత్రమే తెలుసు. ఏ క్షణమైనా మనకెందుకు ఇది అంటారేమో అనుకున్నా. ఒక దశలో నా బెయిల్ కోసం సుప్రీంకోర్టులో గంటకి సీనియర్ కౌన్సిల్ ఎంత తీసుకుంటాడో మీ అందరికీ తెలుసు. అట్లా చెక్కుల మీద సంతకం పెడుతూ రైతుల కోసం దేనికైనా చెయ్యి, ఒకటే మాట. 10 సార్లు మమ్మల్ని పోలీసులు తీసుకొచ్చారు. చైర్మన్ గారిని కూడా 4 సార్లు తీసుకొచ్చారు. ఒక్క క్షణం కూడా కంగారు పడ్డా. తీసుకొచ్చిన పోలీసులతో ఆయన సవాల్ చేసి వెళ్ళారు, ఇది రాజధాని, దీనికోసం నేను మద్దతు ఇస్తే ఏదైనా చేసుకోండి. పీక్ కరోనా టైంలో 70 సంవత్సరాల వ్యక్తి 4 సార్లు వచ్చారు. అక్కడ అందరూ కంగారు పడ్డారు, ఏం పెడతారో ఏం చేస్తారో భోజనాలు చైర్మన్ గారికి నాకు అని. అమరావతి రైతుల ఇళ్లలో వండి తీసుకొచ్చారు. సో ఇది మాకు అమరావతి కాళ్ళ కింద నేల కదిలిపోతే మీ అందరికీ ఏమవుతుందో కానీ ఒక రైతు బిడ్డగా ఆయన మాత్రం కదిలిపోయారు, చెలించిపోయారు. ఇప్పటికి నేను చాలా ధైర్యంగా మీ కళ్ళల్లో వెలుగులు చూస్తున్నా. అమరావతి శాశ్వతం, అజరామరం. ఈ రాజధాని రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అన్నం పెట్టేంత గొప్ప సిటీ అవుతుంది. చాలామంది నన్ను అడిగేవారు, నేను డిబేట్స్ చేస్తున్నప్పుడు, 3 పంటలు ఇచ్చే రాజధాని, 3 పంటలు ఇచ్చే నగరం, 3 పంటలు ఇచ్చే నగరాన్ని నాశనం చేస్తే అక్కడ ఏం కడతారు అని. అరే 3 పంటలు సంవత్సరానికి ఇవ్వడం కాదురా, 3 తరాలు 30 తరాల పాటు అమరావతి ఒక పంట. అమరావతి పెద్ద పంట. అమరావతి అనే మహానగరాన్ని ఒక రైతు బిడ్డ, చంద్రబాబు నాయుడు అనే రైతు బిడ్డ మొలక ఎత్తించారు. బిఆర్ నాయుడు అనే మరో రైతు బిడ్డ నీళ్లు పోశారు, ఎరువు పోశారు. మీరందరూ పంటలు. ఈ 30,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఒక పంట, ఒక మొక్క, ఒక వరి. ఇది దేశానికి అన్నం పెట్టి తీరుతుంది. నేనున్నా లేకపోయినా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జనరేషన్స్. TV5కి, మా చైర్మన్ గారికి, మా MD గారికి, మా VC గారికి, మా సాంబశివరావు గారికి, మా సిబ్బందికి, నా కెమెరా అసిస్టెంట్ నుంచి అందరూ కూడా ప్రొఫెషన్లో ఏం చేసేవారని వెనక్కి తిరిగితే అమరావతి కోసం